హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మన గతాన్ని ప్రతిబింబిస్తూ మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జాతీయ గుర్తింపును సూచించే నిధి లాంటి వారసత్వ స్థలాలు కట్టడాలు సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. భారతదేశంలో గల అనేక పురావస్తు స్థలాలు, చారిత్రక కట్టడాలు, భవనాలు, ప్రాకృతిక ప్రదేశాలు, కళలు, విజ్ఞాన కేంద్రాలు మొదలైనవి సాంస్కృతిక వారసత్వంగా పేర్కొనవచ్చు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రకృతి ఉత్పాతాలు, తీవ్రవాదుల ముప్పు, యుద్ధాలు మరియు అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించడం వల్ల ఆయా ప్రదేశాలు దెబ్బతింటున్నాయి. చారిత్రక వారసత్వ స్థలాల పరిరక్షణకు నాంది బ్రిటిష్ కాలంలోనే జరిగినా స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం చట్టాల ద్వారా కట్టడాల పరిరక్షణకి పూనుకొంది. భారత పురావస్తు శాఖ 3000కి పైగా కట్టడాలను, స్థలాలను జాతీయ ప్రాముఖ్యత కలవిగా గుర్తించింది. అంతర్జాతీయంగా యునెస్కో వారసత్వ స్థలాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తోంది. భారత్లో 44 స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు పొందాయి. యునెస్కో వీటి పరిరక్షణకి ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే జరుపుకుంటున్నారు. దీనినే అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవం అని కూడా పిలుస్తారు. 2025లో విపత్తులు మరియు సంఘర్షణల ముప్పు నుండి వారసత్వాన్ని కాపాడడం, నివారణ, తగ్గించడం, అత్యవసర ప్రతిస్పందన వంటి లక్ష్యాలు, అంటే హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనే ఇతివృత్తంతో ప్రపంచ వారసత్వ దినం జరపాలని నిశ్చయించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు స్థలాలు, సహజ సంపద పరిరక్షణకు కొన్ని చర్యలు తప్పనిసరి. ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టడం, డిజిటల్ డాక్యుమెంటేషన్, ఆయా ప్రదేశాల సహజత్వం కోల్పోకుండా శుభ్రం చేయడం, పర్యావరణ హిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికను ఉపయోగించి భద్రత కల్పించడం, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవడం, అన్నిటికంటే ముఖ్యం ప్రజలకి, అందున యువతరానికి అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించడం ద్వారా మన వారసత్వాన్ని సంరక్షించి భద్రపరచడమే కాకుండా జాతి, దేశ ఔన్నత్యాన్ని భావితరాలకి అందించగలుగుతాం. అప్పుడే గతాన్ని గుర్తు చేసే వారసత్వం భవిష్యత్తుకు పునాది అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.